మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. గత 3 ఏళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ కి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే మహాలక్ష్మి పథకం వర్తించనుంది. 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమాల్ని కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వారంతా చేవెళ్ల వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. కాసేపట్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ ఈవినింగ్ నరేష్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు గాను ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్లు, ఒకటి మహిళలకు ఉచిత బస్సుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా ఇవాళ మరో 2 స్కీమ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేయనున్నారు. అందులో భాగంగా 200 యూనిట్లకు గాను ఉచిత విద్యుత్ తో పాటుగా 500కే గ్యాస్ సిలిండర్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ గత మేనిఫెస్టోలో పెట్టింది. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 2 స్కీమ్లను వాస్తవానికి చేవెళ్ల బహిరంగ సభలో దీన్ని అనౌన్స్ చేసి ప్రియాంక గాంధీ ద్వారా అనౌన్స్ చేయించి మాట్లాడించాలని చెప్పేసి మొదట కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ షెడ్యూల్ వాయిదా పడడంతో వర్చువల్ గా సీఎం ప్రియాంక గాంధీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి దీన్ని ముందుగానే సెక్రటరియట్ లో ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక నేరుగా చేవెళ్ల సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ జరగబోయేటువంటి వారి బహిరంగ సభలో ఈ 6 గ్యారెంటీ స్కీమ్ల అమలుకు సంబంధించి మరొకసారి తెలంగాణ సమాజాన్ని బెనిఫిషియరీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 స్కీముల్లో దాదాపు 75 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత యువ వికాసంతో పాటు రైతు భరోసా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాస్తవానికి మొన్నటి ఊరన్న కొన్ని బడ్జెట్ లో భాగంగా దాదాపు 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ ని కేవలం వెల్ఫేర్ స్కీమ్ల కోసం మాత్రమే పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 స్కీమ్లను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్తా ఉంది. మరో 2 స్కీమ్లను ఇవాళ ఇనాగ్రేట్ చేయబడంతో ఓవరాల్ గా దాదాపు 1 కోటి మందికి పైగా బెనిఫిషరీస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆయా స్కీమ్లకు అర్హులుగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సచివాలయంలో జరగబోతున్నటువంటి ఒక కార్యక్రమానికి సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. మరొక 5-10 నిమిషాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 కార్యక్రమాలని అఫీషియల్ గా లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.